డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సర్కిల్ పరిధిలో ఎవరైనా పేకాట కోడిపందాలు నిర్వహిస్తే నిర్వాహకులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని రామచంద్రపురం సిఐ కె అశోక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడైనా పేకాట ఆడినా కోడిపందాలు ఇచ్చినా ఉపేక్షించేది లేదన్నారు. సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ లేదంటే కనుక ఎవరైనా పెద్దలు కానీ ఇది ప్రజలకు తెలియజేసి ఎవరైనా పేకాట నిర్వహించినా లేదా కోడిపందాలు నిర్వహించే ప్రయత్నం చేసినా సర్కిల్ పరిధిలో నాకు పోలీస్ స్టేషన్ పరిధిలో కన్సర్న్ ఎస్ఐలకి ఖచ్చితంగా తెలియపరచండి. వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ కూడా మెన్షన్ చేస్తాము. రెండోది వచ్చేటప్పటికి అసాంఘిక డ్యాన్సులు ఈ పండగ పేరు చెప్పి దేవుడికి అవమానకరంగా కలిగే విధంగా ఇతర మతాలలో వ్యక్తులు లేదా ఇతర దేవుడిని పూజించే వాళ్ళు ఈ దేవుడి దగ్గర ఎలా చేస్తారనే విధంగా అనుకోకుండా ఎటువంటి అశ్లీల నృత్యాలు ఎలవ చేయట్లేదు. అటువంటివి చేస్తే కనుక కమిటీ మెంబర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇందులో ఇది చట్టపరంగా కాకపోయినా దేవుణ్ణి అవమానించినట్టుగా భావించి హిందూ దేవుళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి, లేదా హిందూ దేవుళ్ళని పూజించే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎటువంటి అసాంఘిక డ్యాన్సులకి ఎలవ చేయట్లేదు. ఒకవేళ ఏదైనా కాదు కూడదని పెడితే కనుక వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు అంటే పేకాట కానీ కోడిపందాలు నిర్వహించిన రామచంద్రాపురం సర్కిల్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన డ్యాన్సులు కానీ ఇటువంటి ఏర్పాటు చేస్తారన్న సమాచారం వచ్చిన సర్కిల్ పరిధిలో నాకు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్గా నాకు ఫోన్ చేయొచ్చు. అలాగే కన్సర్న్ ఎస్ఐలకు కూడా ఫోన్ చేయొచ్చు. కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఉన్నాయి. 112 కొట్టినా కానీ ఇమీడియట్గా మేము అటెండ్ అవుతాం.